నాన్న సమాజం నేను గుర్తించట్లేదు కానీ అద్భుతమైన క్రియేటర్ నాన్న నువ్వు. ఏం బాబా పెళ్లి చూపులు కథ భలే చెప్పావుగా. అబద్ధం కదా, అద్భుతంగానే ఉంటుంది. ఎక్కడికి వచ్చావు నాన్న, ఇంతమంది జనం ఉన్నారు? ఎమ్మెల్యే ఇల్లు అంటే ఆ మాత్రం జనం ఉంటుంది. చీపురు బాపిల్లా కుమ్మేతారేమో. కుచ్ కుచ్ కానా హై తో కుచ్ కుచ్ పనా హై బాబా. కానా పానానా? నువ్వేదో పిచ్చ క్లారిటీతో ఉంటున్నావులే. వెళ్ళరా నాన్న. వేడొచ్చాడేంటి? ఎమ్మెల్యేని కలవాలి. మేడం ప్రెస్ మీట్కి పోతుంది, కుదరత్. ఏ మేడం నేను లవర్స్, తనే రమ్మంది. లవర్సా? నిన్నెప్పుడు చూలే. జంటాన్, నీ కిడ్నీ నువ్వు చూసావా? లే. నీ లివర్ నువ్వు చూసావా? లే. నీ గుండెకాయ నువ్వు చూసావా? లే. నీలో ఉన్నాయి నువ్వే చూడలేదు. మీ మేడం హార్ట్లో ఉన్న నన్ను ఎలా చూస్తావు చెప్పు? హార్ట్? మ్యాటర్ ఏంటంటే మీ మేడం నేను కలిసి చదువుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో. యాదగిరన్నా, మేడం అతని లోపల పంపించేయి. పంపించు. వెళ్ళండి సార్. అర్థమైందిగా? ఆ, ఏం అర్థమైంది? ఒకే కంచం ఒకే మంచం. అదే ఫాలో అయిపో. ఒకే కంచు ఒకే మంచమా? ఎప్పుడు రా? అబ్బా, చంపేశా. డైరెక్ట్ గా ఇంటికి వచ్చావేంటి? ఏమనుకున్నావు? దంతుడు రోయ్, జాగ్రత్త. ఏం గుద్దినావి తల్లి. ఏ మా ఏరియాలో సమస్య ఉంది, అది నీకు తెలియజేస్తే బెటర్ అని ఈ లెటర్తో వచ్చా. దానికి దంచుడా? షిట్. నేను చూస్తాను, వెళ్ళు. అవును, బాగా గుచ్చేసావు. ఇంతకీ మన లవ్ మ్యాటర్ ఏమైనట్టు? పడ్డట్టేనా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎమ్మెల్యేని. మీకు లవ్ ఉండదా? మీకు లవ్ ఉండదా? రే, ఎవరైనా ఎదురింటి అమ్మాయినో పక్కింటి అమ్మాయినో లవ్ చేస్తారు. నువ్వేంట్రా నా వెంట పడ్డావు? ఇప్పుడు ఎదిరింటి అమ్మాయికో పక్కింటి అమ్మాయికో అంటే 10-15 మంది కాంపిటీషన్ ఉంటారు. అదే నీకైతే ఏ కాంపిటీషన్ ఉండదు తెలుసా? What? ఇప్పుడు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కూతురు ఉంది. ఆ సూట్లు ఆ కోట్ల ముందు మనమేమంతాం, దాన్ని చూసుకోవడం కన్నా మూసుకోవడం బెటర్ అని ఎవ్వడూ ట్రై చేయడు. అంతెందుకు, ఎమ్మెల్యే నువ్వు ఉన్నావు, ఆ బాడీ గార్డ్స్, పైల్వాన్స్, కార్యకర్తలు, కాకరకాయలు ఇవన్నీ దాటుకుంటూ వచ్చి ఎవ్వడ్డు లైన్ వేస్తాడు. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని పడేయడం చాలా ఈజీ. 4 రోజులు తిడితే మీరే పడా మన పడిపోతారు. నో కాంపిటీషన్. 4 రోజులు తిరిగితే పడతానంట. ఈసారి రాని చెప్తా. హలో, ఆ బంగారం నా నంబరే ఫీడ్ చేసుకో. నువ్వు ఫోన్ చేస్తావు, ఒకవేళ నువ్వు చేయకపోయినా నాకు నోరు ఎక్కువ, నా ఫోన్కి దోలు ఎక్కువ. నీకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి. Shut up. సాంబార్. ఏయ్, వదినా. నీ అమ్మ కడుపు మాడా. బామా సాంబార్ వేడిగా ఉంది బామా. వేడిగా ఉందా నీ పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పని చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తాం. బామా సాంబార్ తో స్నానం చేసిన మంచి కలర్ వచ్చును. ఒరేయ్ లచ్చిపోతే ఏం తోలుకొచ్చావరా దీన్ని గోలమ్మండ. కణా ఇలా రా. ఏంటి నాన్నగారు? నీ ఫోన్ ఇవ్వు. అయ్యో నాన్నగారు, బంగారు లాంటి ఫోను. అయ్యో, ఫోన్ పాల్గొట్టారండి నాన్నగారు. నువ్వు నా లైఫ్ పగలగొడుతున్నావు కదా. నేనా? ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉంది? మీ పేరు మీదే. దీని బిల్ ఎవరు పే చేస్తున్నారు? మీదే. అమ్మాయిల్ని లవ్ గివ్ అంటూ ఫోన్లలో హెరాస్ చేస్తే ఎవరిని తీసుకెళ్ళి లోపలేస్తారు? మిమ్మల్ని అంటే ఈ స్టేట్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం నా రూమ్ ముందు వచ్చి నిలబడతారు నా అపాయింట్మెంట్ కోసం. అలాంటిది ఒక ఎస్పీ వచ్చి, సార్ ఇలాంటి చిలక్కొట్టుళ్ళుంటే రహస్యంగా చేసుకోండి సార్, మీకు తెలియంది కాదు కదా, పెద్ద పెద్ద వాళ్ళకే దిక్కు లేదు అని నాకు సలహా ఇచ్చెళ్ళాడరా. ఎవర్రా అమ్మాయి? మన ఏరియా ఎమ్మెల్యేనే. నువ్వు మామూలు సెటప్ పెట్టలేదురా, డైరెక్ట్గా అసెంబ్లీలో పెట్టావా నా బతుకు? ఏదో ఉడుకు రక్తంలే బాబు. అసలు ఈ మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లేంటి? 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ, 4 5 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతిపోతుంది. ఏంట్రా ఇది? కొటేషన్ నాన్నగారు. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే, తెల్లారిందిక లేలే. ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా, ఎప్పుడు వేస్తావు? లైన్ నాన్నగారు.
ఎప్పుడు పడతావు? లవ్ 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 ఎప్పుడు చేస్తావు? ఫోన్ నిన్ను ఉండరా యారా నానా ఎమ్మెల్యే నచ్చితే ఓటయ్యాలి గాని లైన్ వేయటమేంటి? అది కాదే ఎమ్మెల్యే కొడలకు వస్తే ఎన్ని లాభాలో తెలుసా? బయటికి వెళ్ళాలంటే కారు ఫ్రీ, వంట వండాలంటే గ్యాస్ ఫ్రీ, రైలు ఎక్కాలంటే సీట్ ఫ్రీ, ఎవరికైనా కాల్ చేయాలంటే ఫోన్ ఫ్రీ, కష్టపడకుండా మనకు పేరు ఫ్రీ. ఆయన పరువు పోవటం కూడా ఫ్రీ అయినండి. అప్పా యామి టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. చూడు బాబు, అమ్మాయిని చూడటం, లైన్ వేయటం, సెట్ చేయటం అదొక ఆర్ట్ అని మీ ఫీలింగ్. కానీ కన్నవాళ్ళకి అదొక హార్ట్ అటాక్ అని మీకు తెలుసా? అవునా అంకుల్? ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారనే కదా అంకుల్? అబ్బా సార్, మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. పచ్చ పగిలిపోద్ది. ఆయన చూసి నేర్చుకోండిరా. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు సార్. ఊటీలో పని అయిపోయింది, పద్మని తీసుకెళ్దామని వచ్చాను. పద్మా అడ్డడ్డడడా ఏంటమ్మా కొత్త మొగుడు వచ్చిన మాదిరి కలకలకలా ఆడుతుంటవే? పాత మొగుడు వారే కదా. ఏదో ఒకట్లేవే, నెట్టుకొస్తున్నాను కదా. ఏం నట్టుకొస్తున్నావు? ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేస్తావు? నువ్వు సోపిస్తువు, వాడు స్నానం చేయను, నువ్వు ఫుడ్ పెట్టిను, ఆడు బెడ్ ఎక్కును, నీకు కొరిక పుట్టును, ఆడి గురగ పెట్టను, పెద్దగా ఇంతగానే ఏం చేయను. అబ్బా ఏమి చెప్పినావే పద్మా రామ్మా. అమ్మా, ఈ జగన్నాథరెడ్డి కాలనీ మీ దయ వల్లే ఏర్పడింది. ఆ మంచినీటి విషయమే. పైప్ లైన్ కి 80 lakhs శాంక్షన్ అయింది. మంచినీటి కోసం మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకేం కావాలన్నా నేను చూసుకుంటాను. మేడం గారికి ప్రెస్ మీట్ ఉంది, బయలుదేరండి. పదండి. ఎమ్మెల్యే గారు ఐ లవ్ యూ అండి. వీడేంటి ఇక్కడ కూడా వచ్చాడు? మీరంటే నాకు పెద్ద ఇష్టం ఉండే బాబు. నేను సత్యంత వరకు నా ఓటు మీకేనండి. ఆగురా బై. మేడం సారు ఒకే కంచం ఒకే మంచం, మధ్యలో మనం పోతురా బై. ఆ, పర్లేదు పర్లేదు, మన కార్యకర్తలేండి. కార్యకర్త మన పార్టీ బయలుదేరండి. మేడంకి బాగా అబ్బా. నీ పేరేంటమ్మా? గణ అండి. గణ. ఏం చేస్తుంటావమ్మా? మీకు లైన్ వేస్తుంటారండి. చాలా ఎక్కువ చేస్తున్నావమ్మా. ఇది చాలా తక్కువ అండి, ముందు ముందు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అమ్మా? చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఎందుకురా ఇలా నా వెంట పడుతున్నావు? ఏ ఓట్ల కోసం నువ్వు మా వెనకాల పడలా? మీ అవసరం మీది, మా అవసరం మాది. డిమాండ్ సప్లై. ఓ, నీ ఒక్కడి ఓటుతోనే నేను విన్ అయ్యానా? ఏమో నీ విన్నింగ్ లో నా హ్యాండ్ ఒకటి. అయినా పోయినసారి మా ఏరియాకి వచ్చి నువ్వే నన్ను తెగరచ్చుకొచ్చావు అమ్మాయి. నేను రెచ్చగొట్టానా? అవును, పోయినసారి శ్రీనగర్ కాలనీకి ఎలక్షన్స్కి వచ్చావా? వచ్చాను. టాప్లెస్ జీప్ ఎక్కావా? ఎక్కాను. నా ప్రేమన ప్రజలారా అన్నావా? అన్నాను. మ్వా! అన్నావా? మీరంతా నా వాళ్లే అని అన్నావా? అన్నాను. నువ్వు అన్నావు, నేను కనెక్ట్ అయిపోయాను. రే, అలా నియోజకవర్గం మొత్తం అన్నాను రా. ఏమో వాళ్ళు కనెక్ట్ కాలేదు, నా కర్మ నేను కనెక్ట్ అయిపోయా. నిన్ను అందరూ చూస్తున్నారు. చెప్తాను నీ సంగతి. కనెక్ట్ అయ్యాడు, కనెక్ట్ అయ్యాడు. ఎమ్మెల్యే గారు ఐ లవ్ యూ అండి. చంపేస్తా కొడక. ఆ ఫ్యాన్స్ అభిమానం అండి,